ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ ఇన్ క్రియేషన్ తెలుగు ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఓల్డ్ శారీ టు లాంగ్ డ్రెస్. ఇది వచ్చేసి 10 to 13 ఇయర్స్ అనుకోండి, ఎగ్జాక్ట్ ఇయర్స్ తెలీదు. సో ఈ డ్రెస్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఈ హ్యాండ్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, బాహుబలి హ్యాండ్స్ అంటారు వీటిని. సో చూసారు కదా, హ్యాండ్స్ ఇలా పెట్టేశాను. ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్. అలాగే బ్యాక్ వచ్చేసి నేను చిన్నపిల్లలు కదా, టై చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేశాను. అలాగే ఫ్రంట్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ సేమ్ కలర్ ఇక్కడ నేను పట్టి వేసుకున్నాను. జస్ట్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి నార్మల్ హ్యాంగింగ్సే డబల్ లేయర్ వేసాను. చూసారు కదా, ఈ విధంగా డబల్ లేయర్ వేసేసి జస్ట్ ఒక లేయర్కి మాత్రం నేను పూసలు కుట్టాను, ఇంకో లేయర్ మాత్రం ఇక్కడ వదిలేసాను. మీకు ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అంటే కింద దానికి కూడా మీరు చుట్టూ పూసలు కుట్టినట్లయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. అండ్ మన స్టిచ్చింగ్లోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం. డ్రెస్ వచ్చేసి నేను శారీతో స్టిచ్ చేశానండి. సో శారీ యొక్క పళ్ళు పార్ట్ వరకు కట్ చేస్తున్నాను. పళ్ళు పార్ట్ అనేది మనము ఫ్రంట్ పార్ట్కి టాప్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి యూజ్ చేసుకున్నాము. రిమైనింగ్ శారీని మనము కింద ఫ్రిల్స్ కింద యూజ్ చేసుకుంటాము. సో ఈ విధంగా రెండు సపరేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము. ఇక్కడ లైనింగ్ వచ్చేసరికి నేను ఓన్లీ టాప్ పార్ట్కి మాత్రమే అటాచ్ చేస్తున్నానండి, ఎందుకంటే శారీ హెవీగా ఉంది, ప్లస్ నాన్ ట్రాన్స్పరెంట్ అంటే కనిపించడం లేదు ఏమీ. అందుకని ఈ విధంగా నేను పై పార్ట్కి మాత్రమే లైనింగ్ అనేది మార్క్ చేస్తున్నాను. అయితే ఇది బోట్ నెక్ అండి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో వస్తాయి చూడండి. ఎక్స్ట్రా మాత్రం ఒక 1.5 ఇంచ్ ఖర్చు అనేది తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ మార్క్ చేసుకొని వేస్ట్కి కూడా మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కదా, చిన్నపిల్లలు కాబట్టి 2.5 ఇంచులు తీసుకున్నాను. మనం పెద్దవాళ్ళకైతే 3 లేదా 3.5 ఇంచులు తీసుకుంటాం కదా. సో ఆ ప్రకారంగా చిన్నపిల్లలకి 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేశాను, బట్ నేను తీయలేదు. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ కర్వ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాస్టీస్గా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి నేను ఫ్రంట్ టక్స్లు కానీ లేదా ప్రిన్సెస్ కట్ కానీ ఇలాంటివి ఏం పెట్టట్లేదు. చిన్నపిల్లలైనా సరే కొంచెం హెవీ చెస్ట్ ఉంది అనిపిస్తే మీరు కంపల్సరీగా టక్స్ల కోసం కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి నేను పాట్ నెక్ మార్క్ చేస్తున్నాను. యాస్టీస్గా 2 లేదా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మనము పాట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసరికి 8 to 9 ఇంచెస్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే అప్ టు 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము పళ్ళు పార్ట్ ఉంది కదా, పళ్ళు పార్ట్లో ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 4 ఫోల్డ్ చేశాను, అంటే మనకి 2 లేయర్స్ ఒకేసారి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 2 లేయర్స్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఈ విధంగా 4 ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలండి.
హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నాకు 8 ఇంచెస్ కావాలి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశాను. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసరికి ఇక్కడ నేను 2.5 ఇంచుల దగ్గర తీస్తున్నా. పెద్దవాళ్ళకైతే 3 ఇంచుల దగ్గర తీసుకుంటాం కదా, చిన్నపిల్లలు కాబట్టి 2.5 ఇంచుల దగ్గర తీస్తున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నామో అంతా మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. హ్యాండ్ మెజర్మెంట్స్ కూడా డిస్ప్లేలో వస్తాయి చూడండి. ఫ్రంట్ లో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీటిని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము. దీనికోసం నేనేమనుకుంటున్నాను అంటే మనకి బుట్ట హ్యాండ్స్ కదా, బాహుబలి హ్యాండ్స్ అనుకున్నాం కదా, సో దానికోసం ఒక హాఫ్ వరకు ఈ పళ్ళు పాటు తీసేసుకొని ఆ బుట్ట వరకు నేను పైన బుట్టపాటుకి ఏదైతే యూజ్ చేస్తామో ఆ బుట్టపాటు వరకు కూడా శారీ ఫ్యాబ్రిక్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శారీలో నుంచి నేను బుట్టపాటు కోసం కట్ చేస్తున్నాను. మనకి బుట్ట ఎక్కడి నుంచి కావాలో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలండి, 2 లేదా 3 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం 2.5 ఇంచులు అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో ఆ 2.5 ఇంచులు మన కుర్చీల్లో వస్తాయి. అలాగే కింద మీరు చూసినట్లయితే కొంచెం కర్వ్లాగా డ్రా చేశాను, ఎందుకంటే కింద కూడా మనకు బుట్ట కొంచెం పైకి లేసినట్లు ఉండాలని. స్ట్రైట్గా కాకుండా జస్ట్ కొంచెం కర్వ్ డ్రా చేశాను అంతే. ఇంతే, హ్యాండ్ పార్ట్స్ కూడా మనకు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ విధంగా మనము బ్యాక్ లేయర్ తీసుకోవాలి. దీనికి ఏంటి అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బకరం షీట్ పెట్టేసి అటాచ్ చేయొచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఇంకోటండి. ముందుగా మనము ఈ విధంగా ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని మనకి షేప్ అనేది కదలకుండా నేను చుట్టూ పిన్స్ పెడుతున్నాను. మామూలుగా స్టిచ్ చేయొచ్చు కదా పిన్స్ లేకుండా, అంటే ఖచ్చితంగా షేప్ కదులుతుంది కొద్దిగా అయినా సరే, మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది రాదు. అందుకని ఖచ్చితంగా ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉన్న షేప్ ఉన్నట్లుగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పిన్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఇక్కడ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. అండ్ ఈ స్టిచ్ వేసేటప్పుడు ఎంత డిస్టెన్స్లో వేయాలి అంటే మనది డబుల్ పాదం కదా, డబుల్ పాదానికి ఒక పాదం డిస్టెన్స్ వదిలిపెట్టి మనము స్టిచ్ వేసుకున్నట్లయితే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే స్టిచ్ మొత్తం కూడా మనకి ఈవెన్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ చుట్టూ కూడా మనము నాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది రౌండ్ షేప్ కదా, మొత్తం రివర్స్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ షేప్ రావాలి అంటే ఈ విధంగా నాట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. మీరు పైపింగ్ లేదా ఏదైనా లేస్ వేసే విధంగా ఉంటే మాత్రమే ఈ విధంగా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి కుట్టి వేసుకోండి. ఇవేమి వేయట్లేదు అనిపిస్తే కంపల్సరీగా మీరు బకరం షీట్ యూజ్ చేసుకొని నెక్ ఫినిషింగ్ ఇవ్వండి, లేదంటే నెక్ అనేది ఫిట్గా ఉండదు, అటు ఇటు లాగినట్టు సాగినట్లు అట్లా ఉంటుంది. సో ఫినిషింగ్ కనుక మీరు పైపింగ్ ఇవ్వట్లేదు, లేస్ వేయట్లేదు, మేము జస్ట్ నెక్ ఫినిషింగే ఇవ్వాలి అనుకుంటే మాత్రం బకరం షీట్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే, అప్పుడే మనకి నెక్ కూడా స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా, నేను చుట్టూ ఒక స్టిచ్ కూడా వేసేసాను. అలాగే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేద్దాము. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి పెట్టుకోవాలండి.
తర్వాత నేను ఇక్కడ పైపింగ్ ఇస్తానని చెప్పాను కదా, దానికోసం ఈ విధంగా ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా నేను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. దీన్ని ఏంటి అంటే జస్ట్ ఒక వన్ సైడ్ క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. పైపింగ్ వేసేటప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ నా సైడ్ ఉండేలాగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని మనం పైపింగ్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎంత పైపింగ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. షేప్ అంతా కూడా ఒకేలాగా వస్తుంది పైపింగ్ అనేది. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అట్లా రాకుండా అంతా ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా వేయడానికి ట్రై చేయండి మీరు. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి కుట్టు ఎంత దూరం వేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అదే ఫ్రంట్ సైడ్ నుంచి మనం పైపింగ్ వేయాలి అంటే మనకి ఆ పైపింగ్ క్లాత్ అడ్డొస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్లో మనము పైపింగ్ పడుతుంది అనేది అన్నిసార్లు మనకి కనిపించకపోవచ్చు. సో ఒకసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఈ ప్రాసెస్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి దీన్ని జస్ట్ ఇట్లా రివర్స్ చేసేసి మనము కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఇదేం అవసరం లేదు. మనం ఆల్రెడీ రివర్స్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఈజీగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే చూపించాను రివర్స్ చేసి పైపింగ్ వేసుకోవడం, సేమ్ ప్రాసెస్ మనము ఫ్రంట్ పార్ట్కి కూడా చేసుకోవాలండి. ఇంకా నేను అదంతా చూపించట్లేదు. ఫ్రంట్ పార్ట్కి మీకు రెండు సేమ్ ప్రాసెస్ కదా. మీరు చూస్తున్నట్లయితే పైపింగ్ మొత్తం కూడా మనకి ఒకేలాగా వస్తుంది. ఈ విధంగా పైపింగ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి ఎక్స్ట్రా మనకు కొంచెం ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చును కూడా మనము పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి నెక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిష్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసేసుకుందాము. తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని, నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, మనకి షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుని ఏం చేయాలి అంటే బ్యాక్ సైడ్కి తిప్పేసి జస్ట్ కొద్దిగా మనము రఫ్ చేయాలి. అలాంటప్పుడు ఏంటి అంటే అది నిలబడకుండా అణిగిపోయినట్లు బ్యాక్ సైడ్కి ఉంటుంది. నెక్ షోల్డర్స్ కూడా జారకుండా ఉంటాయి. తర్వాత మనం హ్యాండ్ పార్ట్ చూద్దాము. దానికోసం ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్ట్రా దగ్గర నేను మార్కింగ్స్ పెట్టుకుంటున్నానండి, చిన్న చిన్న నాట్స్. అప్పుడే మనకి కుర్చీలు ఎంత దూరంలో పెట్టాలి అనేది ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా నాట్స్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకోవాలి. సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టకూడదు. సేమ్ డైరెక్షన్లో మనము కింద సైడ్ కూడా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఆ లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి హ్యాండ్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేవా అని. తర్వాత దీని కింద మనము ఇందాక నేను పమిట పార్ట్లో కట్ చేశాను కదా, ఆ పీస్ని అటాచ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇక్కడ పైపింగ్ ఇచ్చుకోవచ్చండి. పైపింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ కింద పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఖర్చుని పక్కకు అనేసి పైన ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే హ్యాండ్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి జస్ట్ రివర్స్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ రివర్స్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా. అలాగే ఈ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుందాము.
చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వరకు కట్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఈ హ్యాండ్‌కి కింద మరీ సింపుల్‌గా ఉంది కదా! అందుకని పైపింగ్ అనేది వేస్తున్నాను. దానికోసం ఇందాక మనం నెక్‌కి ఏదైతే యూజ్ చేసామో గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్, సో సేమ్ అదే యూజ్ చేసి ఇక్కడ హ్యాండ్‌కి కూడా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని లోపలికి క్లోజ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్‌కి పట్టీ ఎలా అటాచ్ చేయాలో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని పట్టీలాగా ఎలా అటాచ్ చేస్తున్నాను చూడండి. ముందుగా మనము ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడైతే మనకి పట్టీ రెడీ అయిపోయింది. కావాలంటే చిన్న పిల్లలకైతే మీరు ఇక్కడ ఫ్లవర్స్ లేదా బౌ ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ బౌస్ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి నేను దగ్గర దగ్గర 2.5 లేదా 3 మీటర్ల క్లాత్ తీసుకొని ఈ విధంగా బాగా కుచ్చిళ్ళు పెట్టాను హెవీగా. చూసారు కదా, మన కుర్చీలన్నీ కూడా ఒకేలాగా వచ్చాయి. ఇదంతా మీకు చూపించట్లేదు ఎందుకంటే చాలా సార్లు చూసుంటారు ఇప్పటికే మీరు, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఈ విధంగా పైకి పెట్టేసి పైన ఒక స్టిచ్ వేయాలి. అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు నేను చూపించట్లేదు, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది కదా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.